if I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a crazy love moving through me like a wildfire, like a wildfire. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. మా విరాజ్ బర్త్డే ఎలా జరిగిందన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను. దీని ముందు వీడియోలో అప్లోడ్ చేశాను కదండి, అది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి చేసాము, ఏమేమి పనులు చేసుకున్నాము, ఎక్కడికి వెళ్ళాం అన్నది ఆ వీడియోలో అయితే ఉంటుంది. ఈ వీడియోలో వచ్చేసి బర్త్డే సెలబ్రేషన్ ఎలా జరిగిందన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇచ్చి హైక్ బటన్ అయితే క్లిక్ చేశారంటే కొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది. ఇంకా అందరం అయితే రెడీ అయిపోయామండి. ఇక్కడ విన్ను వేసుకున్న డ్రెస్ అయితే బాగుంది కదా, నాకు బాగా నచ్చింది విన్ను వేసుకున్న డ్రెస్. దీని లింక్ ఆల్తే మాత్రం ఇక్కడ ట్యాంక్ ప్రొడక్ట్స్లో అయితే ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. సో విరాజ్ వేసుకున్న డ్రెస్ కానీ నేను వేసుకున్న డ్రెస్ కానీ మా ముగ్గురి కూడా ట్యాగ్ ప్రొడక్ట్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. సో విన్నుకి అయితే బాగా సూట్ అయింది అనమాట ఆ మోడల్ డ్రెస్ అయితేని. విన్నుకి అన్ని సెట్ అవ్వండి, కొన్ని సెట్ అవుతాయి అనమాట. ట్రెడిషనల్ డ్రెస్సులు మాత్రం బాగా సెట్ అవుతాయి విన్నోకి. సో అందుకే ఈ టైప్లో డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ముందు వీడియోలోని మేము ఏమేమి రెడీ చేసామన్నది మీకు క్లియర్గా చెప్పలేదు కదండి, ఇప్పుడు చూపిస్తాను ఏమేమి ఫుడ్ ప్రిపేర్ చేసామన్నది. ఇది వచ్చేసి పలావ్ అండి, వెజిటేబుల్స్ ఏమీ లేకుండా ప్లెయిన్ పలావ్ అనమాట. సో దీంట్లోకి వచ్చేసి కాంబినేషన్ చికెన్ కర్రీ. సో చికెన్ కర్రీ ఏంటంటే ఇలా గ్రేవీ కింద అయితే చేసాము. దాంతోపాటు ఇంకా మనకి అంటే నాన్ వెజ్ తింటారు కదా కొంతమంది, సో వెజ్ తింటారు కాబట్టి వాళ్ళ కోసం పన్నీర్ కూర, ఇంకా దాంతోపాటు సాంబార్ అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇంక సేమియా, దీంతోపాటు ఇంకా గార్లు అనమాట. ఇంకా విరాజ్ బర్త్డేకి ఈ విధంగా అయితే చేసాము. ఇదంతా చేయడానికి కారణం ఏంటంటే మా అమ్మ ఉన్నదని చెప్పేసి చేసాము, లేకపోతే ఇన్ని వంటలు అయితే మేము చేయలేను కూడా అని. సో అంటే తక్కువ అయితే చేసేయగలను, కానీ ఇంత ఎక్కువ అయితే నా వల్ల కాదనమాట, నేను చేయలేను. అందుకే అమ్మ ఉన్నది కాబట్టి విరాజ్ బర్త్డేకి ఇంక అందరికీ ఇంకా పిలిచామన్నమాట బర్త్డే అని చెప్పేసి. సో ఇంకోండి ఇంకా డెకరేషన్ అయితే అయిపోయింది కదా. తర్వాత ఇక్కడ టేబుల్ కింద అయితే మిషన్ ఉన్నది కదండి, సో మిషన్ అయితే పెట్టేసి దానిపైన కేక్ స్టాండ్ అయితే పెట్టాము. ఇప్పుడు విరాజ్కి 9 ఇయర్స్ కాబట్టి దాని గురించి ఇంకా 9 అని చెప్పేసి బెలూన్ అయితే పెట్టామన్నమాట. బెలూన్ స్టాండ్కి అయితే పెట్టాము. ఇంక తర్వాత అయితే కేక్ అయితే ఇదనమాట. కేక్ మేము ఏంటంటే ఆర్డర్ ఇచ్చామండి, కేక్ థీమ్ అని చెప్పేసి అనుకొని ఇంకా ఆర్డర్ ఇచ్చామన్నమాట. వాడైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాడు, ఇంకా అలా అయితే చేసి ఇచ్చారు. అంతా బాగానే చేసి ఇచ్చారండి, చాలా బాగుందన్నమాట. కేక్ చూడడానికి మాత్రం, తినడానికి అంత టేస్ట్ లేదు. దాని నిండా ఫుడ్ కలర్ ఇది ఎక్కువ వేసేసాడు అనమాట. టేస్ట్ మాత్రం అస్సలు బాగోలేదు, చూడడానికి మాత్రం లుక్ అయితే బాగుంది. సో ఫైనల్గా ఇలాగ మిషన్ పెట్టేసి దాని మీద క్లాత్ వేసి ఇలా కేక్ స్టాండ్, కేక్ ఇంకా 9 బెలూన్ అయితే పెట్టేసాము. ఇంకా డెకరేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు కేక్ కటింగ్ అయితే జరుగుతుంది, చూసేయండి. देखते तुम चैनल हां ये कर हां आज हां डाल बेटा केक में फट लग रहा है ओके ओके जी हैप्पी बर्थडे
देगा चली पे पिन्नु आने के लिए रामो पे इस पे तो चल मुश्किल करती है अरे तो जैसे రమ్మనా ఆగుండే చూడు వైట్ కలర్ हाँ थोड़ा बस हाँ थोड़ा एक मिनट हाँ तुमको वही देगा हो गया चला गया अब हो गया ఒక్కొక్కరు వస్తాయి ఫోటో తీస్తాను ఇటు సైడ్ వచ్చే ఇటు సైడ్ వచ్చి విరాజ్ స్పూన్ తో కొంచెం పెట్టాలి విన్ను సరిగా ఉండు దీన్ని నోట్లో వెళ్ళి తినాను నువ్వు కూడా పెట్టరా అన్నకి పెట్టు बाद में आंटी कटिंग करेगा ना केक उस टाइम तुमको देगा కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా అందరూ కలిపి ఫోటోలు తీసుకుంటున్నాము. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నాకు పరిచయం అయింది, ఇప్పుడు వచ్చారు కదండి ఫస్ట్ ఫ్యామిలీ వాళ్ళేనమాట, శ్రీదేవి అక్కళ్ళు. సో వాళ్ళ వల్ల ఇంకా మిగతా ఇద్దరు కూడా పరిచయం అయ్యారు. ఫస్ట్ అయితే నన్ను చూసి ఆ అక్క అయితే వచ్చి నాతో మాట్లాడింది అనమాట. ఇంకా అప్పటి నుంచి ఇంక మేమైతే ఇంకా క్లోజ్ అయిపోయాము. గుజరాత్ వచ్చింది కానించి అంటే భరూచ్లో ఉన్నప్పుడు కూడా ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే బాగుండు, వాళ్ళతో మాట్లాడితే బాగుండు, వాళ్ళు మనం ఒకరింటికి ఒకరు వెళ్తూ ఉంటాం కదా అని చెప్పేసి అని అనుకునే వాళ్ళము. సో భరూచ్లో ఉన్నప్పుడు అలాగో కుదరలేదు. ఇక్కడ ఉన్నప్పుడు కూడా 1 ఇయర్ దాకా నాకు ఎవరు కనిపించలేదు. ఆ తర్వాత ఈ అక్క వాళ్ళైతే కనిపించారనమాట. ఇంకా అప్పటి నుంచి అక్క వాళ్ళతో అయితే పరిచయం అయితే అయ్యిందండి. ఓకే కిందకి ఇటు వీరస్థలకి ఇంకా ఫైనల్గా అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే ఫొటోస్ దిగుతున్నాం అనమాట మేము నలుగురం కలిపి. అయితే ఇంకొక ఆవిడ కూడా ఉంది కదండి, ఇంకా ఆవిడ నైట్ డ్రెస్తో ఉన్నది కదా అని చెప్పేసి ఇంకా ఆవిడ అయితే రాలేదు. ఇంక మేము నలుగురం కలిపి అయితే దిగుతున్నాము. సో ఫస్ట్ వచ్చేసి ఈ చివరి నుంచి అయితే ఆవిడ జ్యోతి గారండి, ఆ తర్వాత శ్రీదేవి అక్క అనమాట, ఆ తర్వాత కార్తిక గారు, ఆ తర్వాత నేను. అయితే పక్కన ఉన్నది కదండి వాళ్ళది తమిళనాడు అనమాట. సో కరెక్ట్గా చెప్తున్నాను లేదో తెలీదు, వాళ్ళు తమిళనాడు, వాళ్ళు తమిళ మాట్లాడతారు. అయితే వాళ్ళు ఇంతకుముందు విజయవాడలో ఉండేవారు అంటండి. సో వాళ్ళకి తెలుగు కూడా వచ్చనమాట, ఆవిడ తెలుగు కూడా మాట్లాడుతుంది. యాక్చువల్లీ ముగ్గురు పిల్లలు కూడా ఒకే స్కూల్ అండి. సో అలాగే వీళ్ళకి ఒకరికొకరు పరిచయం పెరిగిందనమాట. మా పిల్లలు అయితే వేరే స్కూల్ అండి, కానీ శ్రీదేవి అక్క అలవాటు అయినందుకు వీళ్ళ ఇద్దరు కూడా అలవాటు అయ్యారనమాట. సో అలాగా ఇంకా ఈ రోజు అయితే బర్త్డే పార్టీకి అయితే వీళ్ళందరినీ అయితే పిలిచాను. ఈ విధంగా అందరం కలిపి అయితే ఇంక ఫొటోస్ అయితే దిగేసామండి. ఇంకా ఆ తర్వాత అయితే ఇంక డిన్నర్ సెక్షన్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా పిల్లలందరికీ కలిపి పెట్టేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే పిల్లలందరికీ
పెట్టేశామండి. ఇంక విరాజ్ తప్ప మిగతా పిల్లలందరూ కూర్చున్నారు. సో ఇంక అందరూ కూర్చుని అయితే ఇంక తింటున్నారు అనమాట. ఇంక వీళ్ళు తినేసిన తర్వాత ఇంకా మగవాళ్ళండి. సో మగవాళ్ళు ఎంతోమంది లేరు, నలుగురిని అనమాట. యాక్చువల్లీ ఇంకొక ఆయన అయితే రాలేదు, ఇంక వీళ్ళే ఉన్నారనమాట. సో ఇంక వీళ్ళ నలుగురికి ఫస్ట్ అయితే పెట్టేశాము. వీళ్ళు నలుగురు తినేసిన తర్వాత ఇంక మేమైతే ఇంకా ఆడవాళ్ళందరం కూర్చొని ఇంక మేమైతే తిన్నాము. ఆ చివరున్న ఆయన అయితే ఈరోజు నాన్ వెజ్ అయితే తిన్నారు. సో ఆయనకి వెజ్ వండాము. అలాగే వాళ్ళ వైఫ్ ఉన్నది కదా దీది, సో ఆవిడ కూడా వెజ్ అనమాట. సో వాళ్ళిద్దరికి కలిపి వెజ్ అయితే చేసాము. ఇక్కడ ఇంకా అందరం కూర్చున్నాము. ఇంకా అందరికీ వడ్డిస్తూ ఉన్నాను. ఇంకా సేమియా పెట్టలేదన్నమాట. ఇంకా సేమియా కూడా పెట్టేద్దామని చెప్పేసి ఇంక తీసుకురావడానికి అయితే వెళ్ళాను. ఇంక వెళ్ళి వడ్డిద్దాము కూర్చుని అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇంకా నన్ను కూడా ఇంక తినే తర్వాత ఏం తింటావని చెప్పేసి ఇంక నన్ను కూడా కూర్చోమన్నారు. ఇంక నేను కూడా కూర్చొని ఇంక అందరం కలిపి అయితే ఇంక డిన్నర్ అయితే చేసాము. ఆగండి ఇక్కడితో వీడియో అయిపోయిందని అనుకోకండి. యాక్చువల్లీ మేము లాస్ట్లో డ్యాన్స్లు కూడా వేసాము. అనుకోకుండా వేసామన్నమాట. పిల్లలు వేస్తూ ఉన్నారు. సో పిల్లలు వేస్తున్నారు కదా అని చెప్పేసి ఇంక లాస్ట్లో నన్ను లాగారనమాట. నువ్వు కూడా వెయ్యి, నువ్వు వేస్తావు కదా అని చెప్పేసి ఇంక నేను మా హస్బెండ్ ఒక చిన్న స్టెప్ వేసాము. ఆ స్టెప్పే మిగతా జంటలందరూ కలిపి అయితే వేశారనమాట. అవంతా ఇందులో ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంక అందరికీ వడ్డించేసాను. ఏ కావాలో అవి పెట్టేసి ఇంక అన్నీ ఎదురుగుండా పెట్టేసి ఇంక నేను కూడా వడ్డించేసుకుంటున్నాను అనమాట. సో ఇంత చేసిన తర్వాత ఫుడ్ తినాలన్నా అంత తినలేం కదండి. కొంచెం అంటే ఆడావుడిగా అలా ఉంటుంది కదా, అంత ఆకలి అనిపించదు. నేను తర్వాత తింటానని కానీ వీళ్ళు ఊరుకోలేదనమాట. తినే అన్నారు. ఇంక అందుకే ఇంక 2 గారెలు వేసుకొని తినేసి కొంచెం పలావ్ వేసుకొని అందులో పెరుగు వేసుకొని తినేసాను అనమాట. సో ఈ విధంగా బర్త్డే పార్టీకి సెలబ్రేషన్స్ ఇంకా డిన్నర్ అయితే ఇలా అయితే జరిగిందండి. ఆ తర్వాత డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా డ్యాన్స్ అంటే పిల్లలు స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ ఓమిత స్టార్ట్ చేసింది, అంటే శ్రీదేవి అక్క వాళ్ళ అమ్మాయి అనమాట. సో వాళ్ళ అమ్మాయి అయితే స్టార్ట్ చేసింది. వాళ్ళ అమ్మాయి డ్యాన్స్ బాగా వేస్తుంది అనమాట. సో అందుకే ఇంకా ఫస్ట్ అయితే ఇంకా ఈ అమ్మాయి అయితే స్టార్ట్ చేసింది. ఇంకా వాళ్ళ డాడీ అయితే వీడియో తీస్తున్నాడు. ఇంకా వెనకాల నుంచి నేను కూడా వీడియో తీస్తున్నాను. ఇంక వీళ్ళందరూ కూర్చొని అయితే ఇంక చూస్తూ ఉన్నారనమాట. ఇంకా అలా చూస్తున్నారు కదా అని చెప్పేసి ఇంకొకరి తర్వాత ఒకరు ఇంకా డ్యాన్స్లు అయితే వేయడం స్టార్ట్ చేశారు. ఈ అమ్మాయి వేసేసిన తర్వాత ఇంక ఈ పిల్లలిద్దరు అయితే వేశారనమాట. పక్కన ఉన్న ఆవిడ తమిళావిడ వాళ్ళ అబ్బాయి, పక్కనేమో శ్రీదేవి అక్క వాళ్ళ అబ్బాయి అనమాట. సో వాళ్ళిద్దరూ కలిపి రీసెంట్గా వచ్చిన పెద్ద మూవీ సాంగ్కి అయితే వేశారనమాట. సో ఇంకా వాళ్ళు వేస్తూ ఉంటే లోపల విన్నుని అయితే వేయమన్నారు. ఎంతలా బతిమాలినా విన్ను అయితే వేయలేదు అసలు అని. ఇంకా లాస్ట్కి అలాగ బతిమాలితే అప్పుడు అయితే లాస్ట్కి అయితే వచ్చిందండి. ఎంత సిగ్గో విన్నుకి అసలు అని. చాలా మొహమాటం పడిపోతుంది. ఏదైనా సరేనండి, ఇంట్లో అయినా సరే చాలా మొహమాటంగా ఉంటుంది అనమాట. అంటే ఇంట్లో ఇంట్లో మమ్మల్ని ఎదిరికించడం కానీ లేదంటే తను అనుకున్న పని తను చేయడానికి కానీ ముందు ఉంటుంది. అదే బయటకు వెళ్ళింది అనుకోండి పిల్లిలా ఉంటుంది అనమాట. ఎవరు ఏదన్నా సరే అంటది తప్ప దీని మాట మాట్లాడదు. సో అలా సైలెంట్గానే ఉంటుంది. స్కూల్లో అయినా సరే, ఇంటికాడ మాత్రం పెద్ద పులిలా అయితే ఉంటుంది అనమాట. సో ఇంకా మొన్న వాళ్ళ స్కూల్లోని యాన్యువల్ డే ప్రోగ్రామ్ జరిగింది కదా, ప్రోగ్రామ్ జరిగిన సాంగ్ అయితే వేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ వేసాము. ఈ 2 స్టెప్లే వేసాము. కానీ సరదాగా బాగుంది. అంటే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఎవరికాలు తినేసి వెళ్ళిపోతే ఏం బాగుంటుందని చెప్పేసి ఇంకా అలా డ్యాన్స్లు అయితే వేశారు. యాక్చువల్లీ నన్నే లాగారనమాట. నువ్వు చెయ్యి అన్నారు. బాబు నేను చేయను అంటే ఇంకా మా హస్బెండ్ కూడా లాక్కుని వచ్చి ఒక చిన్న స్టెప్ వేద్దాము, సింపుల్ స్టెప్ అని చెప్పేసి ఇలా నేను అన్నాను. ఇంకా నాతో పాటు ఇంకా అందరూ కూడా ఇంకా అదే స్టెప్ అయితే ఫాలో అయ్యి, సో ఇంకా అలా అయితే బర్త్డే పార్టీ అయితే జరిగిందండి. ఇంక విరాజ్కి వచ్చిన గిఫ్ట్లు అయితే ఇందులోనే చూపించేస్తున్నాను నేనైతే. విరాజ్కి అయితే 2 వచ్చినాయండి. సో మిగతా వాళ్ళు ఏంటంటే క్యాష్ ఇచ్చారనమాట. అంటే ఇవ్వాలని చెప్పట్లేదు, ఇచ్చి నేను చెప్తున్నాను అనమాట. సో ఇవి 2 గిఫ్ట్లు ఏమేమి ఉన్నాయన్నది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఈ క్రయాన్స్ సెట్ అండి. మొత్తం ఈ సెట్ అయితే వచ్చింది అనమాట. ఇందులో క్రయాన్స్, ఇంకా స్కెచ్లు, ఇంకా దాంతోపాటు కలర్స్ పెన్సిల్స్ ఉంటాయి కదా, సో పెన్సిల్స్, దాంతోపాటు డ్రాయింగ్ బుక్ ఇవన్నీ వచ్చినాయి అనమాట. ఇదైతే ఒకరు ఇచ్చారు. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ బాక్స్లో అయితే మనకి సేమ్ మళ్ళీ పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్ ఇవన్నీ వచ్చినాయి అనమాట. దాంతోపాటు స్కెచెస్ కూడా వచ్చినాయి. ఇవన్నీతో పాటు ఇంకోటి వచ్చిందండి. ఇంకోటి ఏంటంటే స్నాక్స్ బాక్స్, అంటే లంచ్ బాక్స్ అయితే వచ్చింది అనమాట ఈ బాక్స్. సో ఇవైతే 2 ఇచ్చారు. మిగతా 2 వచ్చేసి క్యాష్ అయితే ఇచ్చారనమాట. క్యాష్ ఎంత ఇచ్చారు అంటే ఒకరైతే 1000 ఇచ్చారు, ఇంకొకరు 500 అయితే ఇచ్చారు. సో అంటే చెప్తున్నాను, ఇవన్నీ చెప్పాలో లేదో నాకు తెలియదు కానీ చెప్తున్నాను అనమాట. ఇవి అయితే వచ్చినాయి అని చెప్పేసి. సో ఇవన్నమాట ఫైనల్గా అయితే. ఓపెన్ చేయడానికి అయితే వాళ్ళు వెళ్ళకుండానే ముందే ఇంట్లోనే ఓపెన్ చేసాడండి. నేను ఓపెన్ చేసినప్పుడు చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదనమాట.
సో ఇదనమాట విరాజ్ బర్త్డే సెలబ్రేషన్ అయితే ఈ విధంగా హ్యాపీగా అందరితో అయితే జరిగింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటన్నా తప్పకుండా కామెంట్ చేయండి. ఈ సెలబ్రేషన్ అయితే విరాజ్కి అయితే బాగా నచ్చింది అనమాట, చాలా హ్యాపీగా ఉన్నదని కూడా చెప్పేశాడు. సో ఇదనమాట ఈ వీడియో. మీకు చివరి వరకు చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.